ఏడ ఏం నడుస్తుంది, రాజకీయాలు ఎట్లున్నాయి, ఇచ్చంత్రాల ముచ్చట్లేమున్నాయి, గమ్మతి ముచ్చట్లేంటి, ఆతవనం కథేంది, అడవుల ముచ్చటేంది, షిన్మోల చిత్రాలేంది, ఆఫీసర్ల అవినీతి ఏంది, లంగలు దొంగల కథలు ఎట్లున్నాయి, మందుబాబుల తమాషాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ల కాడ డ్రామాలు, ఇట్లా అన్నీ ఎరకైతాయని పేపర్లు చదువుతుంటారు, టీవీలో వార్తలు చూస్తుంటారు కదా. కానీ గీళ్ళట్లా కాదుల్లో. పోలీసులు వెనకమర్లు ఉన్నది ఎవరనుకుంటున్నారు? అవినీతి ఆఫీసర్ల సంగతి చూసే బ్యాచ్. చల్ ఇదెక్కడ లెక్క, లంచాలకు మరిగిన వాళ్ళ నడుచుకునుడు సుతా తప్పేనా? అట్లెట్లా అరెస్ట్ చేస్తారు అని గరానికి వచ్చారు. ఏసీబీ ఆఫీసర్లమని చెప్పి అందిన కాడికి దోసుకునే దొంగల ముఠా ఇది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల్లో 19 మంది ఆఫీసర్లను బెదిరించి ఏం తక్కువ 82 లక్షలు కొట్టేసిర్రట. మనోళ్ళ మీద 78 కేసులున్నాయంట చూడుర్రిగా ఎసొంటి పనివంతులు. అయినా ఎవరు లంచాలు గుంజిర్రో వీళ్ళకెట్లా తెలుస్తుంది అంటారా? అవినీతి గురించి ఎక్కడైతే రాస్తారో ఏదైనా ఆఫీస్ సంబంధి కానివ్వండి, అట్లాంటి న్యూస్ ఇతను ఫిల్టర్ చేసి పెట్టుకుంటాడు. సో దాంట్లో ఇతను మరి అది ఫైనలైజ్ చేస్తారు, ఎక్కడ ఏ ఆఫీస్ కి నేను కాల్ చేయాలి. గదన్నట్టు అవినీతి చేపల ఆర్తలన్నీ దగ్గర పెట్టుకొని ఫోన్లు కొడతారట. ఆ నడుమ గట్లనే వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ లో సార్కు ఫోన్ కొట్టి ధమ్కి ఇస్తే 9 లక్షల దాకా చదివించుకున్నాడట. అటెనక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే శానొద్దులు దేవులాడ 5గురిని పట్టుకున్నారు, ఇంకో 3 పరారు. కానీ వార్తలు చూసి దోసుకునుడేంద్రా వారి. ఏం నడుస్తుందో చూడురా అని చూపిస్తుంటే ఎవరికి సూటి పెడితే బాగుంటుందా అని ఇల్లు చూసిర్రు అన్నట్టు. మీ దిమాకులకు దండేసి దండం పెట్టాలిరా నాయన.